అన్న నేను రజాకార్ మూవీ చూసిన మార్నింగ్ 9 o'clock టికెట్. ఇక్కడ చాలామంది రివ్యూలు ఇస్తారు. రివ్యూలు వాళ్ళు ఎట్లా ఇస్తారనేది తెలియదు. యాక్చువల్లీ హీరోయిన్ ఇందాక వచ్చింది ఇక్కడ అనుకుంటా. ఆమె స్కర్ట్ అవన్నీ నార్మల్గా బట్టలు వేసుకుని రాగా చూసి ఆమె సినిమా గురించి గొప్పగా చెప్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చరిత్ర తెలుసుకోవాల్సింది మనము. యాక్చువల్లీ ఏంటంటే హిందూ అని బొట్టు పెట్టుకొని పొద్దున్నే లేచి స్నానం చేసి గదిలో ఆరాధించే వాళ్ళు మాత్రమే చూడాలి. ఇవన్నీ రివ్యూలు ఇచ్చేవాళ్ళు ఇలాంటి రివ్యూలు పట్టించుకోకండి. మూవీ మాత్రం మనం తెలంగాణ చరిత్ర ఏందనేది నేటి మాలాంటి వాళ్ళకు చరిత్ర ఏందనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ తరం ఈ మూవీ ఇలాంటి మూవీలు రావడం ఇంకా మంచి మూవీలు రావాలని డైరెక్ట్ వాట్సాప్ చెప్తున్నా. ఈ రివ్యూలు చెప్తున్నారు అనసూయ ఇంతములు ఇది పుష్ప మూవీ అందులో అలా చూపించారు ఇలా ఉంది మంచిగా అని అంటున్నారు. కానీ బతుకమ్మ అనే పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఆ బతుకమ్మ పండుగ జరుపుకున్నప్పుడు అప్పటి రజాకారులు మన హిందువులని ఏ విధంగా అయితే అలా బట్టలు తీసి బట్టలతో కుర్రలతో కొట్టి అలా హింసించే సినిమా ఇది. చరిత్ర అనేది మనం తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకోకపోతే రివ్యూలు డబ్బుల కోసమో దేనికోసం ఇచ్చే వాళ్ళైతే చరిత్రహీనులు అవుతారు. నిజంగా చెప్తున్నా. హిందూ అనేవాడు ఎవరైనా సరే ఈ మూవీ చూస్తే ఫస్ట్ కానుంచి లాస్ట్ వరకు మొత్తం కళ్ళలో నీళ్ళు వస్తాయి. సీటు మీద కూర్చోలేము అన్నమాట. సీట్లలో కూర్చోలేము. ఈ మూవీ గురించి తప్పుగా చెప్పితే బయట ఎక్కడైనా సరే ఇంకెక్కడైనా సరే నిజంగా చెప్తున్నా వాళ్ళు మన హైదరాబాద్ కాదు ఇండియాలో కాదు వాళ్ళు ఏదో అంటే వేరే మతాల గురించి ఏదైనా విద్వేషం చేయాలనుకునే వాళ్ళు మాత్రమే ఇలాంటి రివ్యూలు చెప్తారని నేను చెప్తున్నాను. అంతేనా? పటేల్ ఉక్కు మనిషి అని అంత పెద్ద విగ్రహం పెట్టారు కదా మన ఇప్పుడు రాజస్థాన్లో. ఆయన ఎంత తెలివిగా ఎంత చాకచక్యంగా అక్కడ నుంచి మన ఆర్మీని ఎలా తీసుకొచ్చి హైదరాబాద్లో చేసే అలాంటి కోటి అని కింగ్ కోటి అని ప్యాలెస్ అని మక్కా మసీద్ చూపిస్తారు. ఆడ విధ్వంసాలు చేసి మన హిందువులంటే ఏందనేది చూపించిండు. విలన్ కానీ కాదు, అందులో కొంతమంది ఉంటారు. కొంతమంది ఉండి మత విద్వేషాలు చేసి ఎంతసేపు ఉన్నా హైదరాబాద్ని ఏమంటారు విలీనం చేయకూడదు, పాకిస్తాన్లో చేయాలి అనే ఒక కాన్సెప్ట్తోన అందరినీ హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మన మత మార్పిడి చేయాలని చెప్పేసి మనం హిందువుల పైన దాడి చేస్తారు. మగవాళ్ళని చంపేసి ఉద్యమకారులు పాడినట్టే ఉంటుంది అన్న. సాంగ్స్ కూడా ఈ రివ్యూ చెప్పే వాళ్ళకి సాంగ్స్ ఏం అర్థం కాదు. యాక్చువల్లీ సాంగ్స్ ఏం అర్థం కాదు. ఐటమ్ సాంగ్స్ అలాంటివి ఉండి అలాంటి వాళ్ళకి మాత్రమే అవుతుంది. ఒక్కసారి భువనగిరి గుట్ట కానీ ఇంకా కొన్ని పాతకాలం చరిత్రలు ఉన్నాయి. అలాంటి సినిమాలో సన్నివేశాలు చాలా మంచిగా చూసిండు. నేనేమనుకుంటున్నా అంటే ఇది సెకండ్ హాఫ్ కూడా తీస్తే ఇంకా మంచిగా అవుతుంది. పార్ట్ 2 వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడున్న తరానికి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అమిత్ షా లాంటి వాళ్ళు యోగి లాంటి వాళ్ళు అలా ఉన్నారు. చాలా అంటే చాలా ఇప్పుడు ఇలాంటి మూవీలు చూడడం వల్ల మన తరం ఏంటి నెక్స్ట్ భవిష్యత్తు ఏంది అనేది ఇప్పుడున్న యువత మేల్కోవాలని అనుకుంటున్నాను. చాలా బాగుంది తెలంగాణ హిస్టరీ. నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ టు క్లైమాక్స్ ఎవ్రీథింగ్ విల్ బి మాస్టర్ పీస్ అనుకోవచ్చు. యాడా సత్యనారాయణ మేబీ డెబ్యూ మూవీ అంటున్నాడు, అట్లా ఏం కనిపిస్తలేదు అసలు. అతను ఏదో ఒక 10-20 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు తీశాడు, మామూలుగా లేదు. చాలా బాగుంది సినిమా మాత్రం. ఐ లైక్ వెరీ మచ్. అస్సలు ఏం లేదు భయ్య, కులాల గిలాలు ఏం లేదు. నాకు కూడా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ అట్లా ఏం లేదు, అస్సలు ఏం లేదు, కించపరిచినట్టు ఏం లేదు. మరి దీంట్లో కూడా రజాకార్లు అంటే ముస్లిమ్సే కదా, ఫైనల్గా ముస్లిమ్స్ కూడా ఆ రజాకార్లను వ్యతిరేకిస్తారు. అంటే ఇక్కడ అనేది మనకు రిలీజియన్కి సంబంధించింది కాదు, ఆ తిరుగుబాటు వాళ్ళ ఏమంటారు వాళ్ళ దురాఘాతాలని వాళ్ళు ఫైట్ చేయడం అంతే. సినిమా చాలా బాగుంది భయ్య. ఎవరు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎక్కువగా నచ్చింది. సూపర్ అన్న. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా నేను చాలా ఎంజాయ్ చేసిన. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అబ్బో ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. కానీ నాకైతే రజాకార్ అనే మూవీ అయితే అల్టిమేట్ భయ్య, అసలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు చూడండి. అసలు నిజంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే మాత్రం రజాకార్ అన్నమాట. అద్భుతంగా చూసారు, చాలా బాగుంది. నేనైతే 1-2 సార్లు చూడాలనిపిస్తుంది. సూపర్ డూపర్ హిట్ మూవీ అన్న రజాకార్ అన్న. వీటి గుర్తుపెట్టుకున్న రజాకార్ అంటే ఒక సినిమా గురించి అయితే చెప్తా చూడు. ప్రతి ఒక్క పండగ వస్తుందన్న, ప్రతి ఒక్క పండగ ఇంపార్టెంట్. ఆ పండగలతో పాటు ఆ వాతావరణం, ఆ ప్రజలు, ఆ మనుషులు మాట్లాడే విధానం
వే ఆఫ్ టాక్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నాకు నిజంగా సూపర్. నాకైతే బాగా నచ్చింది భయ్య రజాకార్ మూవీ. అన్న సినిమా చూస్తే ఎలాంటి సినిమా చూడాలి లేదా, రజాకార్ లాంటి సినిమా చూడాలన్న. సినిమా చాలా బాగుంది. నేనైతే బాగా ఎంటర్టైన్మెంట్ అయినా. సినిమాలో నాకు ఎక్కువగా అయితే అనసూయ గారి క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ సూపర్ డూపర్ హిట్ అన్న. అంత బాగుంది రజాకార్ మూవీ. అసలు మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇలాంటి సినిమాలు చూడాలనుకోవద్దు, రజాకార్ లాంటి సినిమాలు చూస్తే బాగుంటుంది భయ్య. చాలా బాగుంది. ఆ పండగ వాతావరణం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్ పర్ఫెక్ట్ మూవీ.